హలో అండి. మన తెలంగాణలో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా ఫాస్ట్‌గా పెరుగుతున్నాయని మీకు తెలుసా? కానీ చాలామంది కపుల్స్ ఇంకా కూడా కెరీర్ కోసమనేసి, హైయర్ ఎడ్యుకేషన్ కోసమనేసి, కొంతమంది ఇంకా మెంటల్‌గా ఫిక్స్ అవ్వలేదనేసి చాలా ఫర్టిలిటీని చైల్డ్ బేరింగ్‌ని చాలా డిలే చేస్తున్నారు. ఆడవాళ్ళకి 30 ఇయర్స్ తర్వాత ఎగ్ క్వాలిటీ అనేది చాలా డిక్లైన్ అయిపోతుందండి. ఎగ్స్ ఉన్నా కూడా మంచి జెనెటికల్‌గా నార్మల్‌గా ఉండే ఎగ్స్ సంఖ్య చాలా తగ్గిపోతుంది. అలాగే మగవాళ్ళకి కూడా 35 ఇయర్స్ దాటిన తర్వాత ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి చాలా కామన్‌గా ఉంటాయి. చాలామందికి కౌంట్ కదలికలు బాగానే ఉన్నా క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీస్ రావడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో, ఇదే కాకుండా మన లైఫ్ స్టైల్ వల్ల కూడా అంటే లేట్ నైట్ పడుకోవడము, స్ట్రెస్, ఆల్కహాల్, స్మోకింగ్, జంక్ ఫుడ్స్, ఒబెసిటీ, పొల్యూషన్ వీటన్నిటి వల్ల కూడా ఎగ్ మీద, స్పెర్మ్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. మీరు 35 ఇయర్స్ కన్నా తక్కువగా ఉన్నారు, పెళ్ళై 1 ఇయర్ దాటిపోయింది అనంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ని కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. 35 ఇయర్స్ దాటి ఉన్నారు అనంటే 6 మంత్స్ ట్రై చేసినా ప్రెగ్నెన్సీ అవ్వలేదు అనంటే ఇమ్మీడియేట్‌గా ఫర్టిలిటీ డాక్టర్స్‌ని కన్సల్ట్ అవ్వండి. ఫర్టిలిటీ అవేర్‌నెస్ అంటే భయపెట్టడం అని కాదు. కరెక్ట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం అని అర్థం.